నమస్కారం. నా పేరు బాద్షా, బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ జిల్లా నాయకులు, అలాగే తుర్కకాశ కార్మిక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు. ఈ 2-3 రోజుల నుంచి విలేకరుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కొంతమంది వ్యక్తిగతంగా దూషించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే విలేకరులు అనేది ప్రజలకు, నాయకులకు, ప్రభుత్వానికి సారథిగా ఉండేవారు. ఏంటంటే ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలని మొన్న పంచాయతీ ఆఫీసులో టిఫిన్ వెళ్ళి మా యొక్క మైనార్టీ సోదరులు తిండి లేకపోయినా ఇళ్ళలో ఉంటారు, కానీ వాళ్ళ కడుపు కోత వచ్చి బయటకు వచ్చి మాకెందుకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం లేదని ప్రశ్నించగా వాళ్ళు విలేకరుల సహాయంతో ప్రభుత్వాన్ని తెలియజేసేలాగా వాళ్ళు విలేకరులను ఫోన్లు చేసి రమ్మని చెప్పి విలేకరుల ద్వారా మా సమస్యను పరిష్కరించమని వాళ్ళు కోరగా విలేకరులు వచ్చి పేద ప్రజలను ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం లేదని వాళ్ళు పేపర్ రాయడం వల్ల కొంతమంది కాంగ్రెస్ నాయకులు మంచిగా రాస్తేనేమో గొప్పగా పొగుడుతున్నారు, ఏదైనా ఉన్నట్టుగా రాస్తేనేమో విలేకరులను అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళను వ్యక్తిగతంగా దూషించడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మా యొక్క మైనార్టీ విలేకరు పాటు 10 మంది వేరే విలేకరులు కూడా ఉన్నారు. వాళ్ళకి చెప్పకుండా ఓన్లీ మా యొక్క మైనార్టీ సోదరుడిని ఆయన ఒక్కడినే టార్గెట్ చేస్తూ ఆయన ఒక్కడి గురించి మాట్లాడడం అది కరెక్ట్ కాదు. మేము మా మైనార్టీ సోదరు తరఫు నుంచి, మా యొక్క మైనార్టీ సంఘం తరఫు నుండి మేము ఖండిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదని. ఎందుకంటే తెలియని విషయాలు తెలియజేసేదే విలేకర్స్. ఈరోజు పేద ప్రజల సమస్యలు వాళ్ళు చెప్పుకోవాలంటే చెప్పుకోలేరు బయటికి వెళ్ళి. అలాంటప్పుడు విలేకరులు మధ్యలోండి వాళ్ళ సమస్యలను, వాళ్ళ గోడును వినిపించేదే విలేకరులు. అలాంటి విలేకరులను అనుచిత వ్యాఖ్యలతో మాట్లాడడం అది కరెక్ట్ కాదని, ఇకనైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ప్రజల పక్షాన నిలబడి, ఏ ప్రభుత్వమైనా శాశ్వతం కాదు, అధికారం అనేది అందరూ ప్రజల కోసమే పనిచేసేది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా పేద ప్రజల కోసమే పనిచేసేది. అలాంటప్పుడు ప్రతి ఒక్కరిని న్యాయం చేయాలి. వాళ్ళకి అనుకూలంగా కాకుండా ప్రతి పేద ప్రజలను కూడా ఇందిరమ్మాయిలో ఇల్లు ఇవ్వడంలో కానీ, ఏదైనా ప్రభుత్వ పథకాలు ఇవ్వడంలో కానీ అందరికి పేద ప్రజలు కూడా అందేలాగా కృషి చేయాలి. కానీ వాళ్ళకి ఇచ్చుకోవడం అది కరెక్ట్ కాదు. మా ఊర్లో కూడా చాలామంది పేద ప్రజలు ఉన్నారు, ఎంతోమంది ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా గుర్తించి అలాంటి వాళ్ళని కూడా ఇల్లు ఇవ్వాలని కోరుతున్నాం. అంతేగాని మేము ఏ పార్టీ నాయకులకు కానీ వ్యతిరేకం కాదు, ఎవరిని వ్యతిరేకించి మాట్లాడటం లేదు. విలేకరులను వ్యతిరేకించి మాట్లాడడం కరెక్ట్ కాదని మేము తెలియజేస్తున్నాం. మా యొక్క సంఘాల తరపు నుండి మేము ఖండిస్తున్నాం.